ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనము. రండి, యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. మరి దేవుడు మనకి చేసిన మేలులు ఎన్నో ఉంటాయి కదా. మరి ప్రతిదీ మనం ప్రతిరోజు సంతోషగానమును దేవుడికి అర్పించాలి. మరి ఉత్సాహ గానముతోనూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మరి దేవుడు సంతోషిస్తాడు. నిజముగా ఈరోజు మనకి కలిగిన రక్షణ దేవుడిచ్చింది. ఈరోజు మనకి కలిగినది ఏదైనాను దేవుడిచ్చినది. ఆయన జీవం ఇవ్వకపోతే మనం ఏమి చేయలేము, ఆయన జ్ఞానం ఇవ్వలేకపోతే మనం ఏమి చేయలేము, ఆయన బలము ఇవ్వలేకపోతే మనము ఏమి చేయలేము. కేవలము ఆయన కృప ద్వారా ఈరోజు మనం సమాధానముగా, సంతోషముగా, మరి తృప్తిగలగా ఉన్నాము అనంటే దేవుని కృప. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి, సంపదను బట్టి, బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి ప్రతిరోజు మరి సంతోషముతో కృతజ్ఞతలు చెల్లించాలి. మరి నిజంగా దేవుని కృప ద్వారానే మరి మనం ఇవన్నీ కలిగి ఉన్నాము. మరి దేవుడు లేకపోతే మన జీవితంలో మరి దేవుణ్ణి మనము రక్షకుడుగా అంగీకరించకపోతే ఈరోజు ఏమైపోయేవారము. అయితే అందుకని దావీదు ప్రతిసారి మరి దేవుని స్తుతించేవాడు. అందుకే గొప్ప అద్భుతాలు దావీదు జీవితంలో దేవుడు జరిగించినాడు. మరి బాధపడ్డ దానికన్నను మరి దావీదు చేతులారా చేసుకున్నది. దావీదు బాధపడ్డ దానికన్నను దేవుని కృప ద్వారా పొందుకున్న మేలులు ఎన్నోసార్లు అతను చనిపోవాల్సిన పరిస్థితులు కూడా దేవుడు మరి గొప్ప స్థితిలో ఉంచిండు. మరి అసలు రాజుగా మరి కాలేని పరిస్థితిలో కూడా రాజుగా చేశాడు. ప్రాణ భయముతో తిరుగుతున్న అతన్ని దేవుడు గొప్ప రాజుగా చేశాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండు, ఈరోజు దేవుడు నువ్వు చేసిన మేలులకి నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. దేవుని పాటలు పాడుతూ ఆయనని స్తుతించు. మరి నీవు ఆయన్ని స్తుతిస్తుండగా మరి ఆయన చేసిన మేలులు నీవు గుర్తు చేసుకుంటుండగా దేవుడు నీ జీవితంలో ప్రతి కార్యానికి, ప్రతి పరిస్థితికి నీ పునాదులు వేసి నిన్ను దావీదు కన్నా గొప్పగా దీవిస్తాడు. దావీదు కన్నా చేసిన గొప్ప మేలులు నీకు జరిగిస్తాడు. మరి ఆయన మాత్రమే మేలులు దేవుడు, మేలులు పోరు దేవుడు. నీ జీవితంలో నిత్యము దేవుడు ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించి నిన్ను ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము జరిగి మీరు గొప్పగా దీవించబడి మరి ఆయన మేలులతో కృతజ్ఞతలు, మరి ఒక మేలు జరగగానే ఇంకొక మేలు గురించి మీరు కీర్తించులాగా దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. దావీదు కన్నా గొప్ప మేలులు చేయవాడివి నీవే. మరి ఇదిగో తండ్రి, దావీదుకి ఎన్ని మేలులు చేస్తావు, అంతకన్నా గొప్ప మేలులు మా జీవితంలో జరిగించు. దావీదు నిత్యము తనకి చేసిన మేలులను ఎలా అయితే స్తుతించాడో మరి ప్రతి క్షణము మేము కూడా ప్రభా నీ మేలును మేము గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెల్లించి మరి అనేక మేలులు పొందుకునేలాగా మరి నిన్ను కీర్తించే హృదయాన్ని మాకు దయచే. ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము నిత్యము నీకును, నీ తరములకును, నీ సంతానములకు నెరవేర్చబడును గాక. ఆమేన్.